హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం గులాబ్ జామున్ స్వీట్ తీసుకొచ్చేసాను. ఇది చాలా సింపుల్ స్టెప్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మరి ఎంత సాఫ్టీగా ఉండే ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ బ్రాండ్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అండి. సో మేము ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాం కాబట్టి సో నేను ఇదే తీసుకున్నాను. ఇక్కడ నేను గులాబ్ జామున్ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ 2 కప్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. ఈ 2 కప్స్కి సరిపడా షుగర్ ఎంత తీసుకోవాలి, షుగర్ సిరప్ ఎంత థిక్నెస్ ఉండాలి అనేది నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ మధ్యన మా నుంచి వీడియోస్ రావడం కొంచెం లేట్ అయ్యింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నేను గులాబ్ జామున్ పౌడర్లో పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. ఈసారి మీరు వాటర్కి బదులు ఇట్లా పాలు వేసుకొని కలుపుకోండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. సో చూసారా, మనకి ఈ గులాబ్ జామున్ డో అనేది ఇలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో దీనిపై నుంచి కొంచెం గీ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఇలాగ ఎక్కువ మ్యాష్ చేసుకోవడం వల్ల పగుళ్ళు అనేవి ఎక్కడ రాకుండా ఉంటాయి అన్నమాట. పైన క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చాలా బాగా వస్తాయి. సో మరీ గట్టి ముద్దలాగా చపాతీ పిండిలాగా ఉండద్దు, అలాగని మరీ చేతికి అంటుకునేలాగా ఉండకూడదు. సో మనకి ఈ రకంగా ఉంటే చాలా సాఫ్టీగా వస్తాయి. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. మనం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. షుగర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్ గులాబ్ జామున్ పౌడర్కి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నామండి. సో 4 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ సిరప్ ఎక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి ఒక్కొక్క కప్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటాము. ఈ షుగర్ అనేది ఆ వాటర్లో కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి. సో నేను ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సో ఈ షుగర్ సిరప్ చేస్తున్నప్పుడు మనం ఇట్లా మిల్క్ యాడ్ చేసుకుంటే ఆ షుగర్లో ఉన్న డస్ట్ అంతా మనకి పైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో యూజువల్గా మనం గులాబ్ జామున్ చేసినప్పుడు జస్ట్ షుగర్ సిరప్ చేసేసి దాంట్లో వేసేస్తాం కదా, అట్లా కాకుండా దాంట్లో ఉన్న డస్ట్ అంతా మనకి బయటికి రావాలంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. చూసారా ఏ కలర్లో డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందో. సో ఇలా ఉన్న లేయర్ అంతా మనకి తీసేసుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి షుగర్ సిరప్ కూడా చాలా మంచిగా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. సో చూసారా ఎంత డస్ట్ ఉందో. మనకి ఇది తెలియక డస్ట్లో తినేస్తూ ఉంటాము ఆ గులాబ్ జామున్ అనేది. ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచిది కూడాను హెల్త్కి. సో ఇలాగ మొత్తం అంతా తీసేసుకోవాలి. సో ఇలాగా డస్ట్ పార్టికల్స్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన లేయర్ అనేది మనకి వైట్ కలర్లోనే ఉంది, బ్రౌన్ కలర్లో లేదు. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం యాలకులు యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే 4 యాలకులు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో గీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇది బాగా మరిగించుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ ఎలాగుండాలంటే మరీ గట్టి పాకం రాకూడదు. మనకి అది పట్టుకుంటే గమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూసారా, అలా ఉండాలన్నమాట. అలా ఉంటే గులాబ్ జామున్కి చాలా బాగా పట్టుకుంటుంది. సో ఇది బాగా మరగాలండి. కనీసం ఇది మరగడానికి ఒక 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. సో నేను చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ రావాలనేది. చూసారా మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది కదండి.
ఇప్పుడు గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. గులాబ్ జామున్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నారా? నేను ఈ షేప్లో చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటే కాలా జామున్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ని వెనీలా ఐస్ క్రీమ్తో ట్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగని ఎప్పుడూ ట్రై చేయొద్దు, చాలా రేర్గా ఎప్పుడైనా తీసుకోండి, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి దాంట్లో. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటినన్నిటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో మనం ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేయొద్దు, మీడియంగా ఉండాలన్నమాట. ఎక్కువ హీట్ చేస్తే మనం గులాబ్ జామున్ వేసిన వెంటనే ఫ్రై అయిపోయి మనకి బయట కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది ప్రాపర్గా ఉడకదు. చూసారా, మనకి ఇంత హీట్ అయితే సరిపోతుంది అనమాట. ఇలాగా 1 by 1 మనం వేసేసుకుని చక్కగా 2 sides మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ హీట్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉండాలి, లేకపోతే మీడియంగా పెట్టుకోవాలి. ఫస్ట్ లోలో పెట్టుకోండి, తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకోండి. అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసినప్పుడు కూడా చక్కగా కలుపుతూ ఫ్రై చేయండి, ప్రాపర్గా అంత ఈవెన్ కలర్ వస్తుంది అనమాట. సో చూసారా, ఇవి చూస్తుంటే నాకు ఎగ్స్ ఫ్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది, గులాబ్ జామున్ ఫ్రై చేస్తున్నట్టు అనిపిస్తలేదు. సో ఇలా ఈవెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసేసుకుంటున్నాము. సో మీరు ఈ రకంగా ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుంటాము. సో యాడ్ చేసేసుకుని మనం ఒక 15 minutes పాటు ఉంచేస్తే దాంట్లో ఈ గులాబ్ జామున్లోకి ఆ షుగర్ సిరప్ అంతా వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేనైతే షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను. ఇంకా నేను పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. నేను లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు బాగా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.